ఈ మధ్య పాకిస్తాన్కి చెందినటువంటి హాకీ ప్రో లీగ్ టీము ఆస్ట్రేలియా వెళ్ళారు. ఆస్ట్రేలియా పర్యటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ యాజమాన్యం వీళ్ళకి డబ్బులు పే చేయలేదు హోటల్ రూమ్ వాళ్ళకి. దాంతో వాళ్ళకి ఎక్కడా కూడా వసతి కల్పించలేదు. వసతి కల్పించకపోయేసరికి వేరే వసతి కోసం 12 నుంచి 15 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. దాంతో సిడ్నీ వీధుల్లోనే వాళ్ళందరూ కూడా తిరిగారు. ఆ తర్వాత సొంత డబ్బులతోటే వాళ్ళు రూమ్ తీసుకొని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. చివరికి ఫుడ్కి కూడా డబ్బులు లేకపోతే చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఇండియా ముందు పరువు పోకూడదని పాకిస్తాన్ వాళ్ళు ఏమొచ్చేసి అంటే యాజమాన్యం ఇతని మీద ఒత్తిడి తీసుకురావడంతో ఆ కెప్టెన్ అయినటువంటి షకీల్ భట్ మొదట కాదన్నాడు. ఆ తర్వాత ఏమొచ్చేసి షకీల్ భట్ ఒప్పుకున్నాడు. నిజంగానే మేము సిడ్నీ వీధుల్లో తిరగాల్సి వచ్చింది, పరిస్థితులు అలా వచ్చాయి. అది అప్పట్లో నా మీద యాజమాన్యం ఒత్తిడి తీసుకురావడంతో అలా చెప్పాల్సి వచ్చింది, కానీ నాకు కూడా చిరాకేసింది అన్న విధంగా అంటే ప్రెస్టేషన్తో చెప్పేశాడు. యాజమాన్యం ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకొస్తుంది. మనకి అది శత్రు దేశమే కావచ్చు, కానీ అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. సాటి మనిషిగా భారతీయుల రక్తం దాన్ని ఒప్పుకోదు. ఒకవేళ నిజంగా మన భారత టీమే అక్కడ ఉంటే, మన భారత వాళ్ళే అక్కడ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వసతి ఇచ్చేవారు. వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి వసతి ఇవ్వాలి. వాళ్ళ తర్వాత వాళ్ళ బుద్ధి చూపిస్తే చూపించని కాక భోజనం దగ్గర, వసతి దగ్గర వాళ్ళ శత్రువులు కాదు, వాళ్ళ దేశం అలా తయారైంది. పాపం ఆటగాళ్ళని కూడా ఆ విధంగా చూసి ఆ విధంగా తయారు చేస్తున్నారు. క్రీడా స్ఫూర్తి అంటున్నారు, కానీ ఎక్కడ క్రీడా స్ఫూర్తి లేదు. పాపం వాళ్ళని చంపుకు తింటున్నారు వీళ్ళ చేతగానితనంతో. ఒక దేశం అయ్యి ఉండి వాళ్ళకి వసతి కూడా కల్పించకుండా రోడ్ల మీద తిప్పడం ఏంటి? చేత కాకపోతే పంపించకూడదు. మిగతా వాళ్ళ ముందు వాళ్ళకి ఎంత పరువు పోద్ది, మానసికంగా ఎంత కృంగిపోతారు. అది ఇప్పుడు ఎంత పోని మన శత్రు దేశమైన శత్రువుకు కూడా అలాంటి పరిస్థితి రాకూడదు, పగవాడికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదు అని కోరుకునే దేశమే మనది. వాళ్ళు ఇప్పుడు నిజం ఒప్పుకున్నారు. ఇక్కడ మనకేమి పాకిస్తాన్ పరువు పోయిందనో లేకపోతే ఇదేమో అని. పాకిస్తాన్కి పరువు పోవడానికి ఏముంది? పాకిస్తాన్ దగ్గర పరువు ఎక్కడ ఉంది? ఆ నాయకులు ప్రతి దానికి కూడా తలదూర్చేస్తుంటారు. తర్వాత ఏమొచ్చేసి వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి పక్క దేశంలో. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి చాలా మంది ద్రోహులు ఉన్నారు చూడండి. ఆ దేశాన్ని పొగట్టమనే కాదు, ఈ దేశాన్ని నాశనం చేయాలని కోరుకునేటటువంటి దేశ ద్రోహులు ఉన్నాయి కదా, వాళ్ళని మనం తన్ని తరమాలి. అలాంటి వాళ్ళు నోరులు మోయించాలి, అలాంటి వారి నాలికలు కట్ చేయాలి. పాకిస్తాన్కి చెందినటువంటి ఈ టీం మీద నాకేం కోపం లేదు, మంచి పని అయ్యింది, భగవంతుడు ఉన్నాడు, ఇలాంటివి ఏమీ వద్దు మనకి. అలాంటి మనస్తత్వం కూడా కాదు. ఒకవేళ నిజంగా మనమే అక్కడ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు, అందులో ఎటువంటి సందేహం లేదు. సాటి మనిషి, తోటి మనిషి, కడుపు నిండిన తర్వాత వాడు మనల్ని తన్నని ఏమైనా చేయని తిట్టని, అది వేరే విషయం. అది వాడి విజ్ఞత, అది వాడి రక్తం, కానీ మన రక్తం అది కాదు.